సాయుధ దళాలు పోలీసుల సంరక్షణ వలననే మనమంతా సురక్షితంగా జీవిస్తున్నామని, విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరవలేనివని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ పాత జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీజీ బిందు మాధవ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ పెద్దాపురం ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిత్యం మనకు రక్షణ కల్పిస్తూ ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. విధి నిర్వహణలో దురదృష్టవశాత్తు కొంతమంది పోలీస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, వీరందరి కుటుంబాలకు అండగా నిలవడం ద్వారా వారు చేసిన త్యాగాలకు రుణం తీర్చుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. సుమారుగా 21 ఏళ్లకు పైగా మరణించిన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాలతో పాటు కొంతమందికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహకారంతో పాటు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డిఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ పార్టీ లదాఖ్ నందు హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో దేశ సరిహద్దు సంరక్షణ విధిలో ఉండగా వారు చైనీస్ అంబుష్ అంటే తెలియకుండా వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు దాంట్లో చిక్కుని వారి చేతిలో 10 మంది అమరులైనారు. సరిహద్దు సంరక్షణలో వారి బలిదానం చిరస్మరణీయం కావించుటకు ఆ రోజు నుండి అంటే అక్టోబర్ 21, 1959 నుండి పోలీస్ మృత వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దేశ శాంతి భద్రతల విషయంలో బాహ్య సరిహద్దుల వెంట కేంద్ర పారామిలిటరీ దళాలు, అంతర్గత భద్రత విషయంలో పోలీసు వ్యవస్థ అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయినప్పటికీ విధి నిర్వహణలో కొన్ని దారుణమైన, విచారణకరమైన సంఘటనలు చేసుకుంటున్నాయి. ఈ కాలం నందు అంటే 1 సెప్టెంబర్ 2024 నుంచి 31 ఆగస్ట్ 2025 వరకు మన దేశంలో 191 మంది, రాష్ట్రంలో 5 మంది పోలీసులు అసువులు బాసారు. వీరి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మనందరి తరపున ప్రగాఢ సంతాపం